షూటింగ్కి మార్నింగ్ వెళ్ళాను నేను మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళాను. తిరిగి రాగా నాకు మెసేజ్ ఏంటంటే కొంచెం దూరంగా కేరళకి కొంచెం బాగా దూరంగా అడవుల్లో షూటింగ్ చేస్తాను. తిరిగి నాకు వచ్చేటప్పటికి ఇట్లా జరిగిందని చెప్తే నేను అనిపించట్లేదు. వరుసగా చాలా రోజులు ట్రావెల్ చేస్తాను సార్, కొంచెం వాయిస్ కొంచెం బ్యాడ్. నేను ఉదయమే ఇక్కడ నుంచి నేను కేరళ వెళ్ళాను. నేను మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది షూటింగ్ కోసం. షూటింగ్స్ కొంచెం చేసుకొని ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు నాకు ఇది జరిగిందని తెలిసింది. మళ్ళీ తిరిగి వచ్చి అని వచ్చేటప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది. చూశాను, నేను టీవీలో కూడా చూశాను, ఇన్సిడెంట్స్ అన్నీ చూశాను ఎలా జరిగినాయని. ముందస్తుగా జరిగిన ట్రైన్ తగలబెట్టడం అవన్నీ చూసి కొంచెం బాధ కలిగించింది నాకు. ముఖ్య కారణం ఏ ఉద్యమం అయినా సరే, ఏదైనా సరే, నేనేం నమ్ముతానంటే అది ఎవరు ఏదైనా ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావచ్చు, కానీ అది శాంతియుతంగా ఉండాలని నేను కోరుకుంటాను. అది అప్పుడే అది విజయవంతం అవుతుందని కోరుకుంటాను. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరగటం నిజంగా చాలా బాధ కలిగించింది. దీనికి ముందుగా ఆలోచించాలి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని చూస్తే ఈ కాపుల రిజర్వేషన్ అనేది ఒక్క రోజులో నుంచి వచ్చింది కాదు. ఒరిజినల్గా కాపులు బ్రిటిష్ కాలం నుంచి, బ్రిటిష్ రాజు ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళని బీసీలుగా పరిగణించారు. మళ్ళీ 1956 వరకు అదే, ఆల్మోస్ట్ 56 వరకు అదే కంటిన్యూ అయింది. మధ్యలో ఇంకొకసారి చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది. తర్వాత మందుకు ఆపేశారు. సో ఈ డిమాండ్ వాళ్ళు కాపులు అడుగుతున్నది అనేక దశాబ్దాలుగా ఉంది. ముఖ్యంగా కాపులు అనేది అనేక తెగలు కలిపితే కాపులు అవుతారు. ముఖ్యంగా అక్కడ సమస్య ఏంటంటే, కాపులు ప్రత్యేకమైన సమస్య ఏంటంటే, అటు తూర్పాంధ్రలో, ఉత్తరాంధ్రలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు ఉంది. అలాగే తెలంగాణలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు ఉంది. ఎటు వచ్చి రాయలసీమలోనూ ఈ కోస్తాంధ్రలోనే వాళ్ళకి వెనుకబడిన కులాలుగా గుర్తింపు లేదు. దానివల్ల బెనిఫిట్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ ఏంటో నాకు తెలియదు, నాకు ఇంకా సరైన అవగాహన లేదు. కానీ బట్ ఇది నేను బేసిక్గా నాకు అర్థం చేసుకుంది. సో ఏ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా కాపులను బీసీలోకి చేరుస్తామని చెప్పి అందరూ అనుకోవటం వల్ల వాళ్ళందరికీ ఒక సామాన్యమైన, అందరికీ కామన్ బాధ ఏంటంటే, మమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పి ఈ మధ్యన కాపు గర్జన ఏదో నేను విన్నాను దాని గురించి. సో దానికి ఏదో కొంత ఫీడ్బ్యాక్ నాకు కూడా వచ్చింది, ఇలా చేస్తున్నారంటే నేను విన్నాను అంతే. అంతకుమించి నా పెద్ద స్పందన లేదు. ఎందుకంటే ఎవరికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది చేసుకోవడానికి, వాళ్ళ ఏవైతే వాళ్ళకి న్యాయం జరగలేదు దాని గురించి మాట్లాడే హక్కు ఉందని నేను అనుకుంటాను ప్రజాస్వామ్యం. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా అది నిన్న దారి తీయడం చాలా బాధ కలిగించింది. దానికి కారణం, ముందు ఒక శాంతియుతంగా జరగాల్సిన ఒక సభ, మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అని పెట్టుకున్న సభ ఎందుకు ఎలా దారి తీస్తుందో నాకు అర్థం కాదు. ట్రైన్ని ఒక అగ్గిపుల్లేస్తే కాల్చేస్తే కాలిపోయేది కాదు. అంటే చాలా మెథాడికల్గా ఉండాలి దాంట్లో. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్రలో కానీ కోస్తాంధ్రలో కానీ గొడవలు ఉంటాయి కానీ ఇట్లాగా దౌర్జన్యాలు చేసి రోడ్ల మీద తగలబెట్టి చాలా అరుదుగా ఉంటాయి, చాలా అరుదుగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా అది ఎవరు చేసిండొచ్చు దీనికి అనేది ప్రభుత్వం, నేను చూస్తూనే ఉన్నాను. కానీ నాకు అది ఎవరిని బ్లేమ్ చేయటం ఇవన్నీ నాకు తెలియదు. అందుకే నాకు తెలియకుండా నాకు బ్లేమ్ చేయడం ఎవరిని ఇష్టం లేదు. బట్ ఖచ్చితంగా దీని వెనక చాలా మెథాడికల్గా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. ఒక ట్రైన్ని ఒక 10-12 బోగీలు ఉన్న ట్రైన్ని కాల్చాలి అంటే చాలా ప్రొఫెషనల్స్గా ఉండాలి దీనికి. అది ఎవరి ప్రోద్బలం వల్ల వచ్చారు ఇవన్నీ నాకు నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే జరిగిన విధానం చూస్తే మటు ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండాలి ఖచ్చితంగా దీని వెనక. అంతేగాని మామూలుగా ఒక సభకు వచ్చిన కార్యకర్తలు అయితే చేసింది కాదు, అది నేను నమ్ముతున్నాను.
కానీ అలాగే ప్రభుత్వానికి కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వం కూడా నేను అడిగేది ఏంటంటే, మనం ఇన్ని కుల ఉద్యమాలు చూస్తున్నాం. ఇక్కడ మన గుజరాత్లో కానీ పటేల్ ఉద్యమం కానీ, అక్కడ ఉత్తర భారతంలో అనేక కులాల ఉద్యమాలు కానీ ట్రైన్లు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి, వైలెన్స్కి దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని లక్షల మంది ఒక చోట చేరుతూ ఉంటే దీని వెనక ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగవని ప్రభుత్వం ఎందుకు అనుకుందో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు? మేము ఒక చిన్నపాటి ఒక ఆడియో ఫంక్షన్ పెట్టుకోవాలంటేనే ఇన్ని 190 ఆలోచిస్తారు. మీకు ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరెవరున్నారు, ఏంటి ఉన్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటిది ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక పెద్ద సమూహం ఒక ప్రాంతానికి వచ్చి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది నాకు అర్థం కాలేదు. నిజంగా వాళ్ళే తీసుకుని ఉంటే, నిజంగా అంత అడిక్వేట్ పోలీస్ ఫోర్సే కానీ ఉండుంటే ఇది జరిగేదా అన్న నాకు ఆలోచన కూడా ఉంది నాకు దీని మీద. కానీ ప్రతిసారి ఎప్పుడు కూడా దేనైనా సరే నేను నాని ఫల్కి వాళ్ళు చెప్పేది ఏదో మొగ్గలన్న తుంచేయడం ఉండదు మనకి. దాన్ని పెంచి సమస్యని పెద్ద చేసి అది చాలా పెద్ద అయ్యే వరకు ఎవరికి రెస్పాన్స్ ఉండదు. అప్పుడు కానీ ఎవరు రారు, ప్రభుత్వాలు రావు ముందుకి. ఇది గత సంవత్సరాలుగా ముఖ్యంగా టీడీపీ పార్టీ తెలుగుదేశంలో కాపుల రిజర్వేషన్ చూస్తామని చెప్పారు. చూస్తామని చెప్పినప్పుడు జనరల్గా ఆ కులస్తులకి చాలా అసహనం ఉంటుంది. దానికి కారణం ఇది ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. గత దశాబ్దాలుగా దీన్ని చూడాలి, దీని సమస్యను అర్థం చేసుకోవాల్సింది. గత దశాబ్దాలుగా వెనుకబడిన కులాల నుంచి ఒక కొన్ని ప్రాంతాల్లోని కాపుల్ని ఫార్వర్డ్ క్యాస్ట్గా చేశారు. తిరిగి మాకు ఒకప్పుడు ఉన్న స్టేటసే కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇది అనేక ప్రభుత్వాలు వాళ్ళకి చేస్తున్నాయి, ఇవన్నీ చేస్తాయని చెప్పి ఫినిష్ చేయట్లేదు. దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు 2014 ఎలక్షన్లో చేసినప్పుడు కూడా ఆ భయాలు ఏదో ఉండిపోయింటాయి వాళ్ళకు కూడా. ఇది జరుగుద్దా, ఇలా కమిషన్లు వేస్తారు, కమిషన్లు వేస్తే ఇవి జరగవు, ముందుకెళ్ళవు అని దానికి కారణం కూడా ఏంటంటే అనేక కమిషన్స్ వేశారు. ఉదాహరణకి అయితే ఇంకా పుట్టుస్వామి కమిషన్ అనుకోండి. ఆ కమిషన్ వేసినప్పుడు కూడా దాని నుంచి ఏ రిపోర్ట్స్ రాలేదు. ఫైనల్గా కమిషన్ వేశారు, దాని గురించి అవి ముందుకెళ్ళలేదు. సో ఈ కమిషన్స్ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్గా ఈ సబ్ పెట్టుకున్నారు, ఇంత పెద్ద సమీకరించుకున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని సరైన దృష్టితోటి సరైన ప్రతినిధులతో కానీ చర్చలు జరిపి నిజంగా వాళ్ళకి నమ్మకం కలిగించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేదానికి అన్న సందేహం నాకు కలుగుతూ ఉంది. నాకు ముఖ్యంగా నిన్న జరిగిన పరిస్థితిని చూస్తే నాకు దీన్ని రాజకీయం చేయాలని కానీ రాజకీయ లబ్ధి పొందాలని కాదు, కానీ ఈ సమస్యకి ఒక సామరస్యపూర్వకమైన ఒక పరిష్కారం వెతకాలి. దీనికి అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇట్స్ మోర్ దెన్ ఎ బ్లేమ్ గేమ్. ఎవరున్నారు దీని వెనకాల వీటన్నిటికంటే కూడా అందరూ కలిసి వచ్చి దీన్ని సమస్యను పరిష్కరించకపోతే రేపొద్దున ఇది అనేక కులాల మధ్య చిచ్చుకు దారితీస్తుంది. నేను లాస్ట్ టైం గుంటూరు అక్కడ రాజధాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా మన సమస్య మన దేశంలో ఇది క్లాస్ అండ్ క్యాస్ట్ స్ట్రగుల్ రెండు ఒకే చోట ఉంటాయి. ముఖ్యంగా గ్లోబలైజేషన్ వల్ల మనకి ఐడెంటిటీ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. దురదృష్టవశాత్తు మన దేశంలో అనేక కులాల సమ్మేళనం మన దేశం. వెరీ కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్ మనది. సో దీనికి ఒకళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా చాలా వినాశకరమైన పరిస్థితులు వస్తాయి. సోషల్ ఎనార్కీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రతి రాజకీయ పార్టీ కానీ నాయకులు కానీ చాలా బాధ్యతగా వ్యవహరించాలి. సో నేను చూసింది ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా దీన్ని సరైన సంప్రదింపులు జరిపి ఈ పరిస్థితులు చేయి దాటకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా